మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ లైక్ ఎవ్రీడే ఒకళ్ళని ఒక మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ గేమ్ బట్టి వాళ్ళ స్ట్రెంగ్స్ బట్టి వాళ్ళు డెఫినెట్ గా విన్నింగ్ టీమ్ లో ఉన్న వాళ్ళని అయి ఉంటారు. అలా ఈ రోజు సృష్టి జ్యూరీ ప్రకారం సృష్టిని సెలెక్ట్ చేసుకొని ఆవిడకి నేను ఓట్ అపీల్, సో సెకండ్ ఓట్ అపీల్ అవకాశం వచ్చింది. ఆల్రెడీ సృష్టికి విత్ స్ట్రాంగ్ టీమ్ లీడర్ అయిన రోహిత్ ద్వారా ఓట్ అపీల్ చేసుకునే అవకాశం వస్తుంది. కానీ బట్ రాజ్ కుమారి తనకున్న ఫైర్ కార్డ్ తోటి రివర్స్ ద డెసిషన్ లో ఆ పవర్ లైక్ ఓట్ అపీల్ చేసుకునే ఛాన్స్ తను తీసుకుంటుంది. అండ్ ఆ విధంగా సృష్టికి పోతుంది ఒకసారి. బట్ సెకండ్ టైం జ్యూరీ దగ్గర ఉన్న ఆ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అనే ఆ కాన్సెప్ట్ తోటి ఆమెకు మళ్ళీ ఒకసారి కనిపించింది. సో సృష్టి ఐ థింక్ గోయింగ్ ఫార్వర్డ్ లైక్ నెంబర్ 6 లోకి, బిగ్ బాస్ లోకి, సీజన్ 10 లోకి వెళ్ళే అవకాశం మాత్రం చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. మీరేమంటారు? కామెంట్ చేయండి.